హలో అండి, ఎలాగున్నారు? ఈరోజైతే మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. చికెన్ ఫ్రై అండి. అసలు సూపర్‌గా ఉంటది. మర్చిపోకుండా అయితే ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి నేను ఆయిల్ పెట్టుకొని కడాయిలో అలాగే ఆవాలు, జీలకర్ర మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం, జింజరు చక్కగా రోట్లో తొక్కుకోండి ఇలాగా సూపర్‌గా ఉంటది. అండ్ దంపేసుకున్న తర్వాత అలాగే దాంట్లో కొంచెం ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, ఉప్పు అండ్ అలాగే కరివేపాకు ఉంటే టేస్ట్ అయితే అదిరిపోయిద్దండి. మీరు కూడా ఇలాగే మర్చిపోకుండా ట్రై చేయండి. మంచిగా ఫ్రై అవ్వనియ్యండి. ఏంటి మధ్యలో ఈ పప్పుచారు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మరి పప్పుచారు ఉన్నప్పుడు మనకి చికెన్ ఫ్రై లేకపోతే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకే అనమాట. అండ్ ఈ చికెన్ వచ్చేసి నేను ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం గరం మసాలా, ధనియాల పొడి వేసి నానబెట్టుకుందండి. మీరు కూడా నానపెట్టేసుకోండి. అలాగా పెట్టేసుకొని ఇలా మంచిగా మనకి వేగిన ఆనియన్స్ వాటిల్లో వేసేసి ఫ్రై చేసి వేసేయండి. అండ్ మధ్యలో ఇలా కొంచెం గరం మసాలా వేసేసి చికెన్ ఫ్రై తింటుంటే పప్పుచారులో ఉండిద్ది అద్రిపోయి